వాణి క్రియేటివిటీ ఛానల్కి వచ్చిన మీ అందరికీ హాయ్ అండి. ఈరోజు నేను డోర్ కర్టన్స్ మోతీతో పర్ల్స్తో అల్లుతాం కదా, పాడైన వాటిని ఎలా రీయూజ్ చేసి మరింత కొత్తగా అల్లాలో నేర్పిస్తాను. మొదటగా ఇక్కడ చూడండి, వీటిని పాంపోస్ అంటారు. వీటిని ఎలా చేయాలో ఇంకొంచెం వీడియో ముందుకు వెళ్ళిన తర్వాత మీకు తెలుస్తుంది. వీటిని నేను ఇలా కలర్గా తీసుకున్నాను. ఇవి చాలా ఈజీ, చాలా బాగుంటాయి వీటి డోర్ కర్టన్స్. అలాగే ఊన్ తీసుకున్నాను. ఊన్ ఏ కలర్ అయినా పర్వాలేదు, నా దగ్గర అన్ని వాడిని ఉన్నాయి. ఇలా కొన్ని తీసుకున్నాను నేను. తర్వాత ఒక సిజరు, ఒక సూది తీసుకోండి పెద్దది. ఇలా ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్నవి ఇవి పాతవి. నేను డోర్ కర్టన్ అల్లానమాట. అవి కొంచెం పాడవటం వల్ల తెగిపోయింది మొత్తం తాడు. అప్పుడు నేను వీటిని ఏం చేయాలా అని ఆలోచించి వీటిని డోర్ కర్టన్ కింద అయితే బాగుంటుందని యూస్ చేస్తున్నాను. ఈ ఐడియా మీకు కూడా షేర్ చేయాలని నేను ఈ వీడియో చేశానమాట. ఇవి చూడండి, ఇవన్నీ నేను ముందుగానే వాడినవి. ఇలా ఫ్లవర్ టైపు తీసుకున్నాను. ఇంకా కిందన ఇలా వేలాడటానికి ఒక పెద్ద స్టోన్ టైప్ది. ఇంకా చూడండి, ఇవంతా అల్లిందే మాట. ఇవి తెగిపోవటం వల్ల నేను రీయూజ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, వీటిని ఎలా అల్లాలో నేను ఒకటి చూపిస్తాను. దాని ద్వారా అన్నీ అల్లుకోవాలన్నమాట. ఇప్పుడు మన డోర్ కర్టన్కి ఎంత హైట్ అయితే కావాలో అంత పెద్ద ఊన్ అనేది తీసుకోవాలి మనం కట్ చేసి. ఇప్పుడు దీనికి సూది ఎక్కించాను. ఇప్పుడు ముందుగా ఈ కుందన్ ఉంది కదా, దీన్ని ఫస్ట్ కింద పెడుతున్నాను. ఇప్పుడు దీన్ని ఎలా అల్లుతానో చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. మీ దగ్గర కూడా ఉంటాయి కదా అవి పాతగా అయిపోయినవి, అవి రీయూజ్ ఎలా చేసుకోవాలో మీకు తెలుస్తుంది. ఇందులో నేను కొత్తవి ఏంటంటే పాంపోస్ అన్నవి కొత్తగా నేను యాడ్ చేస్తున్నాను అనమాట. ఈ మోతీలు, స్ట్రాస్, పూసలు అనేవి పాతవి, పాత డోర్ కట్ అనమాట. వాటిని వాష్ చేసి మళ్ళీ రీయూజ్ చేస్తున్నాను. ఇవైతే 7.5 years వరకు ఈ డోర్ కర్టన్ మేము వాడామండి. తర్వాత ఇప్పుడు పిల్లలు చేయి తగలటం వల్ల మొత్తం అవి తెగిపోయాయి. చూడండి ఎంత ఈజీయో. ఇవి చాలా బాగుంటాయి. ఈ డోర్ హ్యాంగింగ్స్ అనేవి చాలా చాలా బాగుంటాయి. మనకి హాల్లోని ఒక పెద్ద గ్యాప్ అనేది వస్తుంది కదా, ద్వారం అనేది, అలాంటి ద్వారాలకి ఈ డోర్ కర్టన్ అయితే చాలా బాగుంటుంది. ఈ హ్యాంగింగ్ డోర్ కర్టన్ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి తప్పకుండా. ఇప్పుడు నేను ఒక ఐడియా కోసం ఇలా అల్లుతున్నాను. మీరు మీకు నచ్చిన విధంగా ఎటువంటి టైప్లో అయినా అల్లుకోవచ్చు మీరు. ఈ పూసలు నా దగ్గర గ్రీన్ ఉన్నాయి కాబట్టి గ్రీన్ పెట్టాను. అదే మీరు వైట్ పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటాయి. వైట్ కలర్ మోతీ ఇంకా షైనింగ్గా ఉంటుంది. ఇవి పాతవి అయిపోవటం వల్ల కొంచెం షైనింగ్ అనేది తగ్గిపోయింది.
మా ద్వారం అయితే ఇంత హైట్ ఉంది, అందుకే నేను ఇంత పెద్ద చేశాను. ఇప్పుడు ఇలానే మనం మోడల్గా ఎన్ని కావాలంటే అన్ని హ్యాంగింగ్స్ కుట్టుకోవాలి. ఇప్పుడు పాంపో ఎలా చేయాలో నేర్పిస్తాను చూడండి. పాంపోకి మీరు ఒక కలర్ అయినా తీసుకోవచ్చు, మిక్స్డ్ కలర్స్ అయినా తీసుకోవచ్చు. ఇలా 3 వేళ్ళకి ఇలా చుట్టుకుంటూ వీటిని వెళ్ళాలి. ఒక కలరు కావాలంటే ఒక కలర్ తీసుకోండి, లేదు అంటే మిక్స్డ్ కలర్స్ తీసుకోండి. ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పాంపోస్ని రెడీ చేసుకోండి. ఈ పాంపోస్లో వేరే మోడల్ కూడా ఉంది, అంటే వేరే విధంగా కూడా చేయొచ్చు. మీకు పాంపోస్ వేరే విధంగా కావాలి అంటే ఒకవేళ నాకు కామెంట్స్లో పెట్టండి, పాంపోస్ వేరే టైప్ కూడా. ఇప్పుడు మనం ఇందాక హ్యాంగింగ్స్ కుట్టాం కదా, దాన్ని కట్టుకోవటానికి పైన ఒక లేస్ అనేది మనకి కావాలి కదా. దానికోసం నేను ఇక్కడ ఇలా క్లాత్ని తీసుకున్నాను. కాటన్ క్లాత్ ఏనండి ఇది, దుప్పట్టా నాది. ఈ దుప్పటాని ఇలా పాతదైపోయింది, నేను ఇలా కట్ చేసి మధ్యలో ఇలా హోల్ పెడుతున్నాను చూడండి. ఇది హైట్ అయితే నేను నాకు డోర్కి ఎంత కావాలో అంత తీసుకున్నాను. ఇది వెడల్పు చెప్పాలి అంటే 4 ఇంచెస్ వరకు ఉంది వెడల్పు. ఇప్పుడు చూడండి, ఈ మూడింటిని ఎలా జాయిన్ చేయాలో చూపిస్తున్నాను. ఇలా మూడింటిని ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఏదైతే పైన ఉందో దాన్ని కింద నుంచి మనం తీయాలన్నమాట. ఇలా టైట్గా చేసుకొని అల్లుకోవాలి. నేను ఇంతకు ముందు ఫుట్ మ్యాట్స్ అని, డోర్ మ్యాట్స్ అని కుట్టాను, అందులో వీటి గురించి అయితే ఇంకా క్లియర్గా ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా నేను జడ అల్లిక అల్లుతున్నాను ఇక్కడ. ఇలా ఈ జడల్లిక మనకి మొత్తం ఎంత పెద్దదైతే కావాలో, మనకి ద్వారం అనేది ఎంత పెద్దది ఉందో వెడల్పు చూసుకొని దాన్ని బట్టి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ అల్లిన దానికి మనం ఆ హ్యాంగింగ్స్ని సైజ్ చూసుకొని మొత్తం కట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను మొత్తం ఇలా అల్లేసాను కదా. ఇప్పుడు దీన్ని మేకుకి తగిలించుకోవటానికి ఇలా చివర్లు 2 ఉంటాయి కదా, ఆ చివర్లు రెండిట్లకి ఇలా రింగ్ లాగా పెట్టి సూదితో దాన్ని క్లోజ్ చేస్తున్నాను.
రెడీ అయిపోయాయి. ఇప్పుడు నేను హ్యాంగ్ చేసి చూపిస్తాను. చూడండి, ఇక్కడ నేను కట్టాను. ఒక సైడ్ నాకు 4 వచ్చాయి, ఒక సైడ్ 4 వచ్చాయి. ఆ 4 కూడా నేను డిఫరెంట్ టైప్లో ఇలా కట్టానమాట. సెంటర్లో ఏమో విండ్ బెల్స్ పెట్టాను. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ చూపిస్తాను చూడండి. ఇది బ్యాక్ సైడ్ మాట. ఫ్రంట్ సైడ్ ఇలా నేను పైన తగిలించాను దీన్ని. ఇవి దగ్గరగా అయినా పెట్టుకోవచ్చు, దూరంగా అయినా కూడా బాగుంటాయి. అంతే అండి, ఎంతో ఈజీగా ఇలా తయారు చేసుకోవచ్చు మన దగ్గర ఉన్న వాటితో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, ఇప్పటి వరకు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఇంకా మీ కామెంట్స్ని కూడా నాకు తెలపండి, ఇది బాగుందా లేదా అని. అలాగే పక్కనున్న గంట సింబల్ని కొట్టడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీరు ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.